ఓకే 5 ఇంకా మీరు రెడీయా? రెడీ. మీ స్టైల్లో కట్ చేస్తే ఓ ఫ్యాక్షనిస్ట్. కరెక్ట్ సరిపోయింది. ఫ్యాక్షనిస్ట్. ఆయనకి చాలా కాలం తర్వాత ఓ కూతురు పుడుతుంది. ఆమె హీరోయిన్. జ్యోతిష్కులు హీరోయిన్ కి జలగండం ఉందని చెప్తారు. అందుకని ఆ ఫ్యాక్షనిస్ట్ హీరోయిన్ ని ఇల్లు దాటి వెళ్ళనివ్వడు. ఇక హీరోయిన్ వినోదం కోసం హీరోయిన్ తండ్రికి నమ్మిన బంటైన అనుచరుడి కొడుకుని నియమిస్తాడు. అతడే హీరో. కట్ చేస్తే హీరో హీరోయిన్లు ఇద్దరు ప్రేమలో పడతారు. ఇది తెలిసిన హీరోయిన్ తండ్రి హీరోని కొట్టడమే కాక హీరో ఇంటిని తగలబెట్టిస్తాడు. ఇంత ఎందుకు యాక్టింగ్? కట్ చేస్తే హీరో 365 రోజుల్లో హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేసి దాన్ని నెరవేర్చుకుంటాడు. సినిమా షోలేనా? నువ్వురా ఏది షోలే అంట మా తమ్ముడు. పాతాళ భైరవి అనుకుంటున్నాను నేను. సో వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ఫిలిం? ఆజ్ కా గుండారాజ్. ఇలా అన్నారుగా మీరు. అది గంగ కరుణాంతరంగ దివి నుండి దిగి వచ్చెను పాపముకడు గంగ రంగని పాదాల కింద పుట్టిన ఆ గంగ లింగని తల మీదికెట్లు పారే విచిత్రంగా. గంగోత్రి. సూపర్. ఇప్పుడు గంగోత్రులేనా మన హీరో కూడా? నేను ఎప్పుడైనా ఆడవేషం వేసావా? నేనా? పాపులర్ కదా ఈ మధ్య. ఏంటది? బాగున్నారా? అదే కాకుండా టాటా బిర్లా మధ్యలో లేలా, మిస్టర్ మైగాడు, తర్వాత దాదాపు ఒక 15 సినిమాల లేడీ వేషన్స్. తను ఇంకో 10 సినిమాల్లో వేస్తే మెల్లిగా. ఏదది? బాగున్నారా? నచ్ మీ డోంట్ టచ్ మీ. లక్ష్మి ఇటు రావే వెంకట లక్ష్మి వచ్చాక వెచ్చక టచ్ మీ ఇక శరణం గచ్చామి. సో అలాగా మా షో కూడా వావ్ కూడా ఒకరు ఇలాగే వచ్చి లేడీ గెటప్ లో వచ్చి మమ్మల్ని అంతా కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఫైనల్ గా అది ఎవరో మేము తెలుసుకున్నాం. మరి మీరు ఆ ఎపిసోడ్ చూసారో లేదో. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆ నటుడు రాబోతున్నాడు. సో లెట్స్ వెల్కమ్. ఒక్కసారి టచ్. నేను కదా నిన్ను చూసొచ్చా అంటే ఆ బావ దగ్గర లాఠీ ఉంటది బావా. ఈ బావ కూడా ఉన్నాడు ఇక్కడ. సో థ్యాంక్ యూ. ఇంకేం బ్రదర్స్? సత్యనా, వెల్కమ్ టు ద 100th ఎపిసోడ్. ఎందుకంటే ఆయన మనం డిస్టర్బ్ చేసాం ఒక విధంగా. ఆయన ఫుల్ ఆన్సర్స్ చెప్పే మూడ్ లో ఉన్నాడు ఆయన. ఈ లోపల రాఘవ చేసిన పని డిస్టర్బ్ అవ్వలేదు, విప్పేకి డిస్టర్బ్ అయ్యా. ఎక్కడికి వెళ్ళిన ఇదే ఎంట్రీ సార్. అవునా? ఎక్కడికి వెళ్ళిన ఇదే ఎంట్రీ అంటే ఏదో ఇక్కడ ఏదో వావ్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, కాస్త 100వ ఎపిసోడ్ అన్నారు, అందుకని చెప్పి కొద్దిగా స్పెషల్ ఎంట్రీలో ఉంటుందని చెప్పేసి అనవసరంగా పెట్రోల్ పక్క. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్. రెడీయా?
క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోయిన్ కి నాయనమ్మగా నటించిన నటి ఎవరు? నేను ఆ సినిమాలో చేశాను. అందుకనే అన్నాను నేను ఏడా బాగా యాక్ట్ చేస్తున్నారు అని. నేను ముందే చెప్పేస్తాను జలగండం అనగానే. ఒక మరాఠీ ఆర్టిస్ట్, అంటే మాతృభాష మరాఠీ అయినా ఆంధ్రదేశానికి వచ్చి కొన్ని వందల నాటకాలు ఇంక్లూడింగ్ సాంస్క్రిట్ నాటకాలు చేసి నువ్వు నేను అనే సినిమాతోటి ఎస్ తెలంగాణ అంటే తెలంగాణ శకుంతలగా ఆల్రెడీ పేరుంది. అక్కడ మీరే కాంబినేషన్ అనుకుంటా. మా అక్క నువ్వు నేను చాలా అద్భుతమైన పర్ఫార్మర్ ఆర్టిస్ట్ తెలంగాణ శకుంతల. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో ఫ్యాక్షనిస్ట్ కి నమ్మిన బంటుగా నటించిన నటుడు ఎవరు? తమాషా ఏమిటంటే నా తొలి చిత్రం కంచు కవచం. బాబు హీరో నేనే వాయిస్ సుమన్. నా ఫస్ట్ సినిమా హీరో సుమన్. ఎస్ సుమన్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో సింహాద్రి పాత్రలో నటించింది ఎవరు? అల్లు రామలింగే గారి మనవడు. పేరు బన్నీ అంటారు ముచ్చటగా. అర్జున ఫల్గుణ పార్థ కిరీటి భీభత్స బాబాయ్ గారి అల్లు అర్జున్. కరెక్టేనా? ఏంటయ్యా నేనే పెంచుతాను వాడిని. అల్లు అర్జున్. ఎస్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించింది ఎవరు? కెమెరామెన్. అది కూడా ఒక అనుభూతి ఏమిటంటే నా తొలి చిత్రానికి ఒక ఆపరేటివ్ కెమెరామెన్. నేను చిన్న బిట్ చేయగానే అందులో చిన్న వేషం వేయాల్సి వచ్చింది. ఇంతున్నాడు వీడు నన్ను పిలిచి ఆ పర్ఫార్మెన్స్ బాగుంది ఆయన పైకి వస్తావు అన్నాడు. వాడి పేరు చోటాకే నాయుడు. ఎక్సలెంట్ కెమెరామెన్ చోటా కే నాయుడు. అండ్ ఫైనల్ నేను ఇప్పటికి కూడా చోటే అని పిలుస్తుంటాను. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమా దర్శకుడికి ఆ దర్శకేంద్రుడికి ఇది ఎన్నో సినిమా? 97వ సినిమా. 98, 99, 100. మళ్ళీ రాఘవేంద్రరావు గారికి వావ్. ఫస్ట్ రౌండ్ పాపం ఇందు చాలా ఆశపడి వచ్చింది. 10,000 వచ్చి కాదు. ఏంటి సార్ మరి ఒక్కళ్ళన్నా నన్ను అందరూ డిసప్పాయింట్ చేశారు. నేను చేసిన సినిమాలు నెక్స్ట్ తీసుకుందాం. సో వెల్ డన్, వెల్ ప్లేడ్. ఫస్ట్ రౌండ్ చాలా బాడారు అందరూ.